బాబు జగజీవన్ రావు గారు జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా చుడా చైర్మన్, అందరూ ప్రజాప్రతినిధులు, దళిత సంఘ నాయకులు, ఏటీఎంసీ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు మన సమాజంలో కొన్ని ఇష్యూలు ఉన్నాయి, ఆర్థికంగా కొన్ని ఇష్యూలు ఉన్నాయి, సామాజికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో బాబు జగజీవన్ రావు గారు ఆ ఇష్యూ సంబంధించి మాట్లాడారు. అక్కడ బీహార్ రాజ్యాల్లో మాట్లాడారు, కేంద్రంలో మాట్లాడారు. వాళ్ళు చేసిన పని ద్వారా ఈరోజు చాలా చట్టాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఏర్పరచడం జరిగింది. మనం కూడా బేసిక్లీ ఆ చట్టాలు అలా ఒక లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేస్తే వెనుకబడి ఎవరెవరు బేసిక్లీ ఆర్థికంగా సామాజికంగా ఉన్నారు ఆ వర్గం కోసం మనం పని చేయగలిగితే మన విజన్ పూర్తి అవుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు మనం వాళ్ళు గుర్తు చేస్తున్నాము. అందరూ బేసిక్లీ గుర్తు చేయాలి. ఎందుకంటే మన రాజ్యంలో ఎవరు బేసిక్లీ వెనుకబడి ఉండకూడదు. మనం చూస్తున్నాము చిత్తూరు జిల్లాలో చూస్తే సుమారుగా 20 లక్షల జనాభా ఉంది. 5 లక్షల జనాభా ఎస్సీ కమ్యూనిటీ వర్గం నుంచి జనాభా వస్తాయి. వాళ్ళ కోసం ఇంకా చాలా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం మరియు రాజ్య ప్రభుత్వం వాళ్ళు ఏమేమి సంక్షేమ కార్యక్రమం మరియు అభివృద్ధి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ద్వారా మన వాళ్ళ కోసం వాళ్ళకి ప్రయారిటీ పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు. రోడ్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, స్కూల్స్ హాస్టల్స్లో అభివృద్ధి ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉండొచ్చు. సో అటువంటి పని ఇంకా చాలా చేయాలి. ఇంకా పని ఉంది మనకి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమేమి ఆ రోజు విజన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చారు మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ చిత్తూరులో ఎస్సీ వర్గం కోసం ఇంకా మంచి పని చేసేసి అందరూ బేసిక్లీ ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళ ఏరియాలో డెవలప్మెంట్ జరగాలి. సో ఆ విశ్వాసంతో మనం అందరూ ముందుకు వస్తాం. సో ఈరోజు ఇక్కడ మంచి ఇష్యూ మనం అందరూ గుర్తు చేయాలి. అండ్ మన స్థాయిలో మనం ఏమైనా సాయం చేయగలిగితే ఎవరికి వెనకబడి ప్రాంతంలో ఎవరు బేసిక్గా ఉంటే అదే ఒక మంచి ఉంటుంది. అది నేను కోరుతున్నాను. సో నాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను అందరూ ఎస్సీ అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా మన చిత్తూరులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన సమాజానికి చేసిన సేవలు కానీ ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా రాజకీయం పరంగా కూడా ఎంతోమందికి ఎన్నో సేవలు అందిస్తూ సమానత్వం పైన ఆయన చేసిన పోరాటాన్ని మనం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఈరోజు మనం అందరం కూడా అన్ని రంగాల్లో ఒక కులం మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానము.
ఇప్పుడు ఆయన ఏ కులంలో పుట్టాడు అనేది మ్యాటర్ కాదు. ఆయన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఆయన చేసిన సేవల్ని మనమందరం స్మరించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలని మనమందరం కూడా కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.